ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఆయన మీద. చాలా స్పష్టంగా 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం రాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఓడిపోయేవాడు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని గణనీయముగా చీల్చటం వలన వైఎస్ రాజశేఖర రెడ్డి బొటాబొటి మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి కాగలిగాడు రెండోసారి. ఆయన ఓడిపోయి ఉంటే గెలుపు కేసీఆర్ అయి ఉండేది. 2009 ఎన్నికల్లో మహాకూటమి గెలుచుంటే మహాకూటమితో కేసీఆర్ ఉన్నాడు. మహాకూటమి సమావేశాల్లో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలలో కీలకంగా వ్యవహరిస్తామని ఒక స్పష్టమైనటువంటి హామీ తీసుకున్న తర్వాతే వాళ్ళతో కలిశాను నేనని చెప్పాడు ఆయన.